శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీలో గతంలో వచ్చిన బిట్టుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఏబి జెడ్వై సిడి ఎక్స్డబ్ల్యూ వియు జిహెచ్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత వచ్చే జంట ఏది? ఇప్పుడు ఈ రెండు వరుసగా ఉన్నాయి, ఈ రెండు రివర్స్లో ఉన్నాయి. చూడండి ఒకసారి, ఈ రెండు మళ్ళీ ఏ చూడండి, ఏ బి సి డి, ఏ బి సి డి, ఇక్కడ దాకా వరుస అయిపోయింది ఏబిసిడి. ఇప్పుడు మనకి ఏబిసిడిఈఎఫ్ డాష్ డాష్ జిహెచ్ ఈ విధంగా ఉన్నప్పుడు ఏబి జెడ్వై సిడి లాస్ట్ నుంచి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జెడ్ జెడ్ వై ఎక్స్ వై జెడ్, అదేవిధంగా జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వై యు టి ఎస్ ఆర్ క్యూ పిఓఎన్ ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు 7 జంటలు ఏమండి? ఇది ఏబి వచ్చింది, ఇది రివర్స్లో చూడండి. ఇది ఏబి వచ్చిన తర్వాత రివర్స్లో అంటే 26 లెటర్స్లో నుంచి రివర్స్ చూడండి. జెడ్ లాస్ట్ నుంచి జెడ్ ఇట్లా రివర్స్ వచ్చింది, ఇది ముందుకు పోయింది, ఇది లెఫ్ట్ వచ్చింది. ఇప్పుడు జెడ్ వై ఉందా చూడండి, ఇది ఒకటి. తర్వాత సిడి, ఇక్కడ సిడి ఉందా? సిడి ఉంటే చూడండి, ఇది ఒక జంట, ఇది ఒక జంట. ఎక్స్ వై ఎక్స్ డబ్ల్యూ ఇది అయిపోయిందా? తర్వాత విడి వియు, తర్వాత వియు, వియు ఉందా? యువిడబ్ల్యూ ఎక్స్ వై ఎక్స్ వై జెడ్ ఇలా వచ్చింది. ఇది ఒక జంట, ఇది ఒక జంట, ఇది ఒక జంట, ఇది ఒక జంట, ఇది ఒక జంట. తర్వాత దీని తర్వాత జిహెచ్ చూడండి. ఈ విధంగా జంటలు వచ్చినప్పుడు ఇలా రాసుకోండి. ఎం కే టి జే చూడండి, పిఆర్ ఏదో లెటర్లు చేసి మనకి దీని తర్వాత ఏముంది? ఎం తర్వాత ఎంఎన్ పికేపి జిటి క్యూజే కేఐ ఇది వచ్చేసి ఇది 13 12 వచ్చేసి రాసుకోండి. ఓ వచ్చేసి 10, ఓ ఎక్స్ ఏ వచ్చి 15, జే వచ్చి 10 ఎక్స్ జేయు జేకే ఎల్ వచ్చేసి 12 అవుద్ది, ఎం వచ్చేసి 13, ఎన్ వచ్చేసి 14. అదేవిధంగా కే వచ్చేసి జే 10 కే 11, పి వచ్చేసి 16 అంటే ఓ వచ్చేసి 15 వస్తుంది కాబట్టి పి 16, ఈ టీ వచ్చేసి 20 వస్తుంది, జి వచ్చేసి 7 వస్తుంది, జే వచ్చేసి 10, జే అంటే 14 చెప్పాను, జే 10. అదేవిధంగా క్యూ వచ్చేసి 17, ఓ గుర్తుపెట్టుకోవాలి. 15 అనేది ఓ కాబట్టి దీంట్లో లేదు. ఓ కానించి ఎంఓపిక్యూఆర్ఎస్ ఇటు గుర్తుపెట్టుకోండి. 10 జే, ఓ 15, 20 టీ, ఇట్లా ఒక 5 గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైపోద్ది.
పీకే పీ వచ్చేసి 18, 11, 9 ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కొనబడుతుందంటే యూవీజీహెచ్ తర్వాత ఏమొస్తుంది? టీఎస్ వస్తుంది. ఏమొస్తుంది? టీఎస్. కాబట్టి ఆన్సర్లో ఏ బి జెడ్వై సిడి ఎక్స్డబ్ల్యూ వియు జిహెచ్ టిఎస్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నంబర్లు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ నంబర్లు ఏ బి 1 2 26 25 3 4 ఎక్స్ వచ్చేసి ఎక్స్డబ్ల్యూ తర్వాత వియు ఈ విధంగా ఓ కానించి లెక్కేసుకుంటే మీకు అర్థమవుతుంది. XYZ అంటే 25 వస్తుంది. 24 డబ్ల్యూ 23 ఇది 24 ఇది 23 24 ఇది ఏం చూస్తే రివర్స్ వచ్చింది చూడు 23 24 ఇక్కడ 1 2 23 24 ఇట్లా రివర్స్ వచ్చింది. యూవి అంటే VW XYZ 20 వచ్చేసి డి యు 21 యు 22 ఇద్దరు ఈ రెండు జట్లు 21 22 ఈ విధంగా జంటలు వస్తాయి. కాబట్టి మనకు ఈ ఫార్మాట్లో ఏ టైప్ ఉన్నాయో మనం చూసుకొని నంబర్ని చెక్ చేసుకుంటే ఈ విధంగా టీఎస్ వచ్చింది. కాబట్టి దీని తర్వాత ఇది మళ్ళీ మామూలు ఐ తర్వాత దీని తర్వాత ఏమొస్తుంది? HIJ ఈ విధంగా దీని తర్వాత ఏమవుతుంది? QR తర్వాత క్యూ వస్తుంది. చూడండి ఐజే వస్తుంది క్యూఆర్ వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. అదేవిధంగా ఇంకోటి చూడండి. x² minus 5x minus 2 is equal to 0. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంది. ఏ రూపం అంటే ఆన్సరు ax² ప్లస్ bx ప్లస్ c is equal to 0 రూపము అంతే కదా. 0 రూపంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ ఎంత ఉంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఇది చూసుకో. ఇక్కడ బి స్థానంలో ఏముంది? ఇక్కడ ఏ స్థానంలో x 1 ఉంది. బి స్థానంలో ఎంత ఉంది? 5. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 5. సి లెక్క సి ఈజ్ ఈక్వల్ టు సి స్థానం ఇది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు -2. ఈ విధంగా ఏబిసి 3 వాల్యూలు ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా b² - 4ac అనే ఫార్ములా ప్రకారము మనం క్యాలిక్యులేషన్ b² - 4ac అంటే b² ఎంత ఉంది? 5² -4 ఇంటూ ఏ ఎంత? 1 సి ఎంత? -2. ఇది విషక్షిణి గుర్తుపెట్టుకోండి. విషక్షిణి అనేది డీతో చూసిస్తాం. విషక్షిణి అనేది డీతో చూసిస్తాం. అదేవిధంగా అప్పుడు విషక్షిణి డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? విషక్షిణి డి ఈజ్ ఈక్వల్ టు విషక్షిణి డి అనేది ఎంత వస్తుందంటే 25 - 4 4 1 4 4 8 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ప్లస్ 8 ఈ విధంగా వాల్యూ 33 అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 30. దేర్ఫోర్ డి గ్రేటర్ దెన్ 0 అంటే 0 కన్నా
డి పెద్దది. 33 అనేది ప్లస్ కాబట్టి 0 కన్నా పెద్దది అవుతుంది. మరియు అండ్ శుద్ధ వర్గం కాదు ఇది. అప్పుడు శుద్ధ వర్గం 33 అనేది వర్గం కాదు. శుద్ధ వర్గం కాదు. 33 వర్గం కాదు కదా. వర్గం అంటే ఏంటి? 5 స్క్వేరు 5 5 25, 3 స్క్వేరు 3 3 9 అట్లా ఉండాలి వర్గం అంటే. కాబట్టి ఇది శుద్ధ వర్గం కాదు. ఇది మూలాలు ఏమవుతాయి? అప్పుడు మూలాలు అనేవి వాస్తవాలు అవుతాయి. మూలాలు వాస్తవాలు అవుతాయి మరియు కారణీయాలు అవుతాయి. కారణీయాలు వాస్తవాలు మరియు మూలాలు అనేవి వాస్తవాలు మరియు కారణీయాలు అవుతాయి. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారము చూసి మామూలు కాంపిటీషన్ బిట్లోనే ఎక్కువ వస్తుంటాయి మెంటల్ ఎబిలిటీలు. జాగ్రత్త పడండి. దేవుని ఇది ఏబిసిడి అప్లై చేయాలి. x² + bx + c = రూపమే. చూడండి, ఈ రూపాన్ని గుర్తుపెట్టుకుంటే అంతా వచ్చేసిందండి. విచక్షణ మీకు తెలుసు. b² - 4ac, ఈ b² - c ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇదొకటి x² + ఈ రూపం ఉందా లేదని చూడగానే మనకు అర్థమైపోతుంది. తర్వాత ఇంకోటి చేస్తాను. ఎనిమిది 6 4 8 6 4 x 3 6 6 0 నంబర్లు ఇచ్చాడు. ఈ నెంబర్ల ప్రకారము సగటు కనుక్కోండి అంటాడు. నెంబర్లకి సగటు. మామూలుగా అయితే మీరు అన్ని కూడా సగటు అంటారు. ఇక్కడ 0 ఉందని కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి 0 ప్రకారం సగటుకి ఏమి ఇబ్బంది లేదు. 0ని వాల్యుబుల్గా తీసుకొచ్చా లేదా అని చూసుకోండి. ముందు సగటు ఈక్వల్ ఏంటి? రాశుల మొత్తము పై సగటు ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి. ఈక్వల్కి ఈ లైన్కి కరెక్ట్గా ఉండాలి. రాశుల సంఖ్య, రాశుల మొత్తము పై రాశుల సంఖ్య 1 2 3 4 5 6 7. అదే నేను చెప్పినట్టు 0ని కౌంటింగ్లో తీసుకోవాలా లేదంటే ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు రాశుల మొత్తము 8 6 14 18 18x 18 కూడా 21 21 27 27 + 1 అంటే 27. అప్పుడు ఏమవుతుంది? 27 + x ఉంది కాబట్టి 27 నంబర్స్ అన్నీ కలిపి 27 వచ్చింది. ప్లస్ ఎక్స్ని కలపాలి. అప్పుడు రాశుల సంఖ్య ఎన్ని? 7. రాశుల సంఖ్య 7. అప్పుడు వాడు ఏమిచ్చాడంటే 27 + x = 28 ఇచ్చాడు. అప్పుడు 27 + x = 28 వాల్యూలో ఇచ్చాడు కాబట్టి మనకు సమలో ఇచ్చాడు కాబట్టి x = 28 - 27 1. కాబట్టి సగటు కనుక్కోవాలంటే రాశుల మొత్తం x వచ్చిందనుకో, మధ్యలో x వచ్చినప్పుడు 0 వచ్చినప్పుడు కొంచెం గమనించాలని. మామూలు రాశులు అంటే ఎవరైనా చెప్పేస్తాడు. మధ్యలో x వాల్యూ x లేకపోయినా 0 లేకపోయినా ఎవరైనా కనుక్కోవచ్చు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా నేను సకాలంలో వీడియోలు పోస్ట్ చేయలేనప్పటికీ మీకు ప్రతి క్లాస్ని మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరించే కొంది మీకు సబ్జెక్టుకి సంబంధించి చాలామంది పుస్తకాలు కొనలేరు. మీరు వాళ్ళందరూ కొని బాగా నేర్చిన వాళ్ళు ఎన్నో కామెంట్లు పెట్టచ్చు, కానీ పుస్తకాలు కొనలేని వాళ్ళు ఉన్నారనేటువంటి నేను ఎక్కువగా బయట రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా పల్లెల్లోనే చూశాను. అందరికీ సరిపడా డబ్బులు ఉండదు. వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ బాధలు, ఎంత ఆదాయం వచ్చిన వాళ్ళ అప్పులు, వడ్డీలు, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. మోసాలు, ఎంతమంది మోసాలు ఇప్పుడు సమాజంలో పల్లెల్లో ఉంటే. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. టౌన్ నుంచి విలేజ్కి వస్తారు. ఈ విలేజ్కి వచ్చిన తర్వాత ఈ విలేజ్లో కక్షలు పెంచారు. ఒకరు ఏంటి వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం. ఈ వ్యక్తులు పెంచిన తర్వాత ఈ టౌన్లో వాళ్ళే విలేజ్లోకి పోతారు.
అంటే విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులకి మామూలుగా వాళ్ళ పని ఏదో ఒకటి చేసుకుంటారు. ఈ విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు చదువుకోకపోవడానికి కారణం ఏంటంటే అనేక పోలీస్ కేసులు పెట్టేశారు. టౌన్ నుంచి విలేజ్ రావడం. దాని తర్వాత ఇక్కడ ఈ గొడవలకు అలవాటు పడి విలేజర్స్ ఏం చేశారంటే అందరు తెలుసుకొని ఏకమయ్యే లోపల ఈ విలేజర్స్ టౌన్లోకి వచ్చేసారు. ఈ టౌన్లోకి వచ్చేసి ఈ టౌన్లో వాళ్ళతో కలిసి చూడండి ఉద్యోగాలు పొంది ఎన్ని మోసాలు చేస్తున్నారంటే వాళ్ళకి సంస్థలను ఆక్రమించుకోవడం. ఏ సంస్థ అయితే ఇన్కమ్ ఉంటుందో ఆ సంస్థలను ఆకారం చేసుకుని ఆ సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఎలా ఉన్నారో మీరు పట్టణం వాతావరణాన్ని విలేజ్ వాతావరణాన్ని కానీ చూస్తే మనం వాస్తవంగా హిందువుల పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది. మామూలుగా మిగతా వాళ్ళు మతాచాలు ఏంటంటే పాపం వాళ్ళు ఐక్యతగా ఉండి సమస్యలు పోరాడుతుంటే హిందువులు మోసపోయినా నష్టపోయినా వాళ్ళు నిరంతరము బతకడమా చావడం అనే పరిస్థితి. హిందువులకి ఏ సమస్య వచ్చినా పట్టించుకునే నాదుడు ఇండియాలో లేడు. కొన్ని దక్షిణాది రాష్ట్రాలు అయితే హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. హిందువులు చేస్తున్న మోసంగా చూస్తే నేనే కనీసం 20-30 పేజీలు రాసున్నా, కథలే రాసున్నా, కానీ పరిష్కార మార్గం ఉండదు. ఈ హిందువులు చేస్తున్న మోసాలు ఎలా ఉన్నాయంటే మామూలుగా ఒక జంతువు ఉంది, ఆ జంతువు తన బిడ్డను తనే తింటుంది. అట్లా హిందువే చేస్తున్న మోసం మామూలుగా ఇతర మతాల వైపు డైవర్ట్ అవుతున్నారే కానీ ముందుగా హిందువులు చేస్తున్న ఉద్యోగంలో కానీ పల్లెల్లో కానీ ఎలక్షన్ టైంలో కానీ రైతుగా కానీ వాళ్ళు పడుతున్న కష్టాలు ప్రతి ఒక్కటి చూడండి. కానీ దారుణమైన పరిస్థితులే చందమంది హిందువులు జరుగుతున్న మాత్రం వాస్తవాలు సన్యాలు ఎవరు చెప్పుకోలేరు. చెప్పినా ప్రయోజనం ఉండదు. కోర్టుల చుట్టూ జీవితం తిరిగి కొందరు నష్టపోయినందువల్ల తర్వాత మిగతా వాళ్ళు కోర్టులకు కూడా పోకుండా మన జీవితం ఇంతేనని హిందువులు మానసికంగా హిందువులే దెబ్బతీసి ఇతర మతాలు హిందువుల సంస్థల మీదకి వచ్చినా ఏం చేయలేని నిస్సాయిస్థితి. ఎందుకంటే మొన్న మా హిందువులు నాకు అన్యాయం చేస్తే మా హిందువులు నాకు సపోర్ట్ చేయలేదని కొందరు, లేకపోతే ఆ హిందువు మోసగాడో కాదని కొందరు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు మతం మారి హిందువులు లేకొచ్చేసి వాళ్ళ అమ్మాయిని హిందువుల అమ్మాయిని పెళ్ళి చేసుకునే విధంగా చేశారని కొందరు. ఇప్పుడు చూడండి, హిందువుల అమ్మాయిని ఎవరైనా హిందువుల అబ్బాయి కానీ ఇతర మతాల అమ్మాయిని ప్రేమిస్తే ఖచ్చితంగా వాళ్ళు మతం మారమంటారు. కానీ మన హిందువుల అమ్మాయిని ఇతర మతాల వాళ్ళకి ప్రేమిస్తే ఖచ్చితంగా మన వాళ్ళు ఏమి చెప్పలేరు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. హిందువుల శాతం ఎక్కువే పేరుకే. ఎందుకంటే దుర్యోధనుడు దగ్గర మనకు భీష్మాచార్యులు ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో తెలుసు. కానీ ఆయన పెట్టిన తిండికి భిక్షడికి అలవాటు పడి ఏం చేయలేకపోయాడు. కర్ణుడు ఎంత మంచివాడో మనకు తెలుసు. దుర్యోధనుడు అన్నం పెట్టినందువల్ల ఆ దుర్మార్గానికి సపోర్ట్ చేయాలి. అట్లా హిందువుల పరిస్థితి కూడా ఏంటంటే హిందువులు మోసపోయి ప్రశ్నించలేక ఎదుర్కోలేక ఎవరో ఒకరిగా అండ చూసుకొని పోతుండడం వల్ల ఇంకా వాళ్ళు చెప్పింది చేయలేక నలిగి ఏం జరిగిన హిందూ వ్యవస్థలకి సమస్యలకి ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కరు చదివి పైకి వచ్చి ధర్మాన్ని కాపాడతారనే ఉద్దేశంతో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎవరో సాయం చేస్తారు, మనం పైకి వద్దామనే ఆలోచన మర్చిపోయి మనకు ఉన్నటువంటి ఛానల్ చూసి మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా మంచి లెసన్స్ ఎవరైనా చెప్తే ఎవరు చెప్పినా నేర్చుకొని పైకి వస్తారని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.